ఖమ్మం నగరంలోని మున్నేరుపై ప్రకాష్ నగర్ వద్ద చెక్ డ్యాం నిర్మించారు. 2021 జూన్ 17న అప్పటి రవాణా శాఖ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ 7.45 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం ను ప్రారంభించారు. ఆ చెక్ డ్యాం వల్ల టీ-టౌన్ ప్రాంతానికి బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. లాభం చేకూరుతుందని, భూగర్భ జలాలు పెరుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఆనాడు కట్టారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కూలగొట్టింది. దీనివల్లనే 2022లో జూలైలో వరద వచ్చిందని, వరద ముంపుకు ఇది కారణమని కూలగొట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చి ధర్నా నిర్వహించారు. అదే ప్రాంతంలో చెక్ డ్యామ్ను పరిశీలించి ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై ధర్నా నిర్వహించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నారు? ఇక్కడ కూలగొట్టినటువంటి చెక్ డ్యామ్ అనేది త్రీ-టౌన్ ప్రాంత ప్రజలకి తాగునీరు అందించేటువంటి చెక్ డ్యాము, అదేవిధంగా రైతులకు సాగునీరు అందించేట, అదేవిధంగా మత్స్యకారులు కూడా ఇక్కడ చేపలు పట్టుకోవడం కోసం చేపలు పెంచుకొని చేపలు పట్టుకునేటువంటి బతికేటువంటి మత్స్యకారులు కూడా నష్టపోతాం. ఈ విధంగా ఖమ్మం త్రీ-టౌన్ ప్రాంతానికి సంబంధించి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు ఒకటేమో 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చెక్ డ్యామ్, ఇది 2021లో కట్టినటువంటి చెక్ డ్యామ్. ఈ రెండు చెక్ డ్యామ్లు కూడా త్రీ-టౌన్ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ముఖ్యంగా ఆనాడు ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇది కట్టింది. అది 60 సంవత్సరాల క్రితం చిర్రావూరు లక్ష్మణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో కట్టింది. మరి అట్లాంటి చెక్ డ్యాములను కూల్చి ఇవాళ మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇది 2021లో 7,50 లక్షల ప్రజాధనంతో మరి కట్టినటువంటి చెక్ డ్యామ్ అది. ఇవాళ ఆ ప్రజాధనాన్ని కూడా మీరు దుర్వినియోగం చేశారు. మీరు ఏదైనా ఉంటే కుంటి సాకులు చెప్పి వరదలు, దీనివల్ల ఖమ్మం వరదలు ఎక్కువ వస్తూ ఉన్నాయని చెప్పి, వరదలు కొత్త ఏం కాదు. ఈ ఖమ్మంకి మున్నేరులో వరద రావటం, అధికారులు అప్రమత్తం కావటం, వాళ్ళని కాపాడే దానిలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధాన పాత్ర పోషించడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ కొత్తగా మీరు వరదల పేర్లు చెప్పి ఆ బొంకుతోటి దీన్ని కూలగొట్టాలని చూస్తే మాత్రం ప్రజలకి అందరికీ తెలుసు. ఆ వరదల్ని అరికట్టడం కోసమే కదా మీరు 60-70 సంవత్సరాలు పాలించి మీ చేత కాలేదు ఈ మున్నేరుని ఏం చేయాలని చెప్పి. గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రజల గురించి ఆలోచించి, ప్రజల మేలు ఆలోచించి, పేద ప్రజలు, ఈ పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా కూలి చేసుకొని జీవనం సాగించే ప్రజలు వాళ్ళ బతుకులు చిన్నావన్నం అవుతున్నాయి వరదలు వస్తాయని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు ప్రభుత్వంలో దాదాపు 700 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించి మున్నేరుకి ఇరువైపులా సీసీ వాళ్ళు నిర్మించాలని చెప్పి ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిధులు పట్టుకొచ్చి మీ చేతిలో పెడితే 3 సంవత్సరాలు నడుస్తూ ఉన్నప్పటికీ పనులు చేయటం చేతగాక ఆ పనుల్ని నత్తనడకన నడిపిస్తూ మరి మీ చేతగానితనాన్ని ఇట్లా చట్టాల మీద చూపిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం తుమ్మల నాగేశ్వర గారిని, వరదల కారణం చేత, ఈ చట్టా కారణం చేత వరదలు వస్తూ ఉన్నాయంటే మనం ఏదైతే దానవాయిగూడెం దగ్గర ఒకటే చెప్తా ఉంది, ఇటు పక్క పోతే పంపింగల్ రోడ్లో ఒక చెప్తా ఉంది. ఈ రెండింటి మధ్యలో చారిత్రాత్మకమైనటువంటి బ్రిడ్జి, 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బ్రిడ్జి ఒకటి ఉంది. మరి ఇంత ఫ్లోటింగ్ వచ్చినా కానీ ఒక అంగుళం కూడా ఏ రోజు ఆ బ్రిడ్జి కదలలేదే. ఇవాళ ఈ చెక్ డ్యామ్కే మీరు ఏదో ఖమ్మం మొత్తం ముంచుకపోతుంది అన్నట్టు. ఏం లేదు, మీ పందా ఒకటే, మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆనవాళ్ళు దూడ్చిపెట్టాలనేటువంటి ఒక నినాదం. దాన్ని అందిపుచ్చుకున్న మీరు కూడా అదే పందాలు ఇవాళ పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆనవాళ్ళు తీసేయాలని చెప్పి వారు కట్టినటువంటి ప్రతి పనిని కూడా కూల్చే పనిలో ఉన్నారు. మా శిలాపలకాలు కూలుస్తూ ఉన్నారు, అభివృద్ధి అనే ఒక పేరు చెప్పి వేసిన రోడ్ల మీద రోడ్లు వేస్తూ ఉన్నారు, మా శిలాపలకాలు తీస్తూ ఉన్నారు. ఇవాళ ఈ చెక్ డ్యామ్ దగ్గర కూడా అదే పరిస్థితి జరిగింది. శిలాపలకంతో సహా కుక్కటి వేళతో కూల్చిపడేశారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కూడా సమానం చెప్పాలి. పాలేరులో ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు 5 ఫ్లైఓవర్లు కట్టి ఆ ఫ్లైఓవర్ల కింద 5 చెక్ డ్యాములు కట్టినటువంటి మీరు ఫ్లో అట్నుంచే మాకు వస్తుంది, మరి ఆ చెక్ డ్యాములు అడ్డం రావు. కానీ వాళ్ళ ఖమ్మంలో లాస్ట్కి చివరిలో ఉన్నటువంటి ఈ చెక్ డ్యాములు అడ్డం వచ్చాయా మీకు? ఇవాళ మీకు నిజంగా చేతనైతే పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, పోయి మరి వాటిని కూడా కూలగొట్టండి చూద్దాం. అది చేత కాదు. ఇక్కడ పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆనవాళ్ళు చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది కూలగొట్టి కూడా దాదాపు నెల దాటింది, అయినా కానీ చూస్తూ ఉన్నాం. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలి మేము అని చెప్పి ఇవాళ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ, వీడియోలు పెడతా ఉన్నారు ఇన్స్టాలలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. మున్నేరు చెక్ డ్యాములు తీసి ఇక్కడ ఉన్నటువంటి త్రీ-టౌన్ ప్రజల దార్తిని ఇవాళ బోర్లు కూడా ఎండిపోతూ ఉన్నాయి, నీటి మట్టం తగ్గిపోయింది, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అప్పుడు ప్రజలు గుర్తు చేసుకున్న టైంలో మేము బీఆర్ఎస్ పార్టీగా ముందుకొచ్చి ఉద్యమాన్ని తిరిగి మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఆ రోజే మేము అడ్డుపడవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పి మాకు అడ్డుపడుతారని చెప్పి బదనాం చేసే ప్రక్రియలో ఈ కాంగ్రెస్ పార్టీ మంచి ప్రథమ బహుమతి అందుకుంటుంది అట్లాంటి బదనాం చేసే దాంట్లో. కాబట్టి మేము అప్పటికి వేచి చూసాం. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం,
మీరు ఈ 7,50,00,000 ప్రజాధనాన్ని వృధా చేసినది ఉత్తగా వదిలిపెట్టేది లేదు. దీని మీద మీరు ఇరిగేషన్ అధికారులు మీకు ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారో దీన్ని కూలగొట్టడం కోసం, లేదా మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని కూలగొట్టారో ప్రజలకు వివరించండి. దీన్ని కూలగొట్టడం వల్ల దీని వెనకున్నటువంటి ఆంతర్యం ఏమిటనేది కూడా మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తిరిగి ఏదైతే చెక్ డ్యాంలోనే వాటిని పునర్నిర్మాణించాలి. ప్రజలకి నీళ్లు అందించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఊకోదు. ధర్నాలకైనా దేనికైనా సిద్ధంగా ప్రజల పక్షాన పోరాడుతుంది. మీరు చెప్పండి, వరద వస్తుంది, దీనివల్ల వరద వస్తుందనే దాని మీదనే కూల్చివేత చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, మీరేమంటారు దాన్ని? వరద అనేది మన చెక్ డ్యామ్ కట్టింది 2021లో, దాదాపు 3 మీటర్ల ఎత్తుతో కట్టాము. ఈ వరద వచ్చేది 28 అడుగులు 29 అడుగులు వరద వచ్చింది ఇంతకుముందు. ఈ చెక్ డ్యామ్ కట్టేది ఇక్కడ 3 టౌన్ ప్రజలు, అదేవిధంగా నగరానికి నీటి ఎద్దడి రాకుండా ఇక్కడ నీరు స్టోరేజ్ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. ఇప్పుడు దాని వరదల ఉద్దేశంతో దీన్ని కూలగొట్టడం అనేది తప్పు. దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు దాదాపు 525 కిలోమీటర్ల వ్యయంతో అటు ఇటు మున్నేరుకి 2 వైపులా కాంక్రీట్ వాల్ నిర్మించాలన్న ఉద్దేశంతో దాదాపు 60 అడుగుల ఎత్తుతో కాంక్రీట్ వాల్ నిర్మిస్తున్నారు. ఈ చెక్ డ్యామ్ అనేది దీనికి ఎలాంటి ఇబ్బంది కాదు. అప్పటి ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారమే ఈ చెక్ డ్యామ్ని కట్టడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఏదో డిజాస్టర్ వరదలు విపత్తులు వస్తాయి అనే ఉద్దేశంతో ఈ చెక్ డ్యామ్ని కూలగొట్టడం జరిగింది. ఇది చాలా తప్పు. వెంటనే ఈ చెక్ డ్యామ్ని పునర్నిర్మించాలి, లేకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమిస్తాయని తెలియజేసుకుంటారు. చెక్ డ్యామ్ వల్ల 3 టౌన్ ప్రాంతానికి ఎటువంటి నష్టం జరుగుతుంది? చెక్ డ్యామ్ కూల్చివేత వల్ల మీరు 3 టౌన్ ప్రాంతవాసి గారా, మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ ప్రాంతవాసిగా నీటి ఎద్దడి ఉంది కాబట్టే కేసీఆర్ గారు ఈ మున్నేరుపై ఒక 6 చెక్ డ్యాంలు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇవాళ ఎండాకాలంలో కూడా బ్రహ్మాండంగా మన ప్రభుత్వంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి చెక్ డ్యాంలకు అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో నీటి ఎద్దడి పోవాలనే ఉద్దేశంతో ఇక్కడ చెక్ డ్యామ్ని పువ్వాడ అజయ్ కుమార్ గారు అధికారులందరితో సంప్రదించాకనే కట్టారు. ఇవాళ కూలదేయడానికి ఒక కారణం చెప్పారు, దాన్ని కూడా నిరూపించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ అధికారులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటే కూలగొట్టాలి, లేదా ఫస్ట్ 3 అడుగులు అని చెప్పారు, మళ్ళీ మిగిలిన ఏది చెప్పకుండా ఆల్ ఆఫ్ సడన్ మొత్తం కూడా కొలాప్స్ చేశారు. నేను అనేది ఏంటంటే దీని మీద న్యాయ విచారణ జరగాలి. ఒక 8 కోట్ల రూపాయల దాదాపు 8 కోట్ల రూపాయల చెక్ డ్యామ్ ఇది. దీనికి గేట్లు పెట్టచ్చు, రకరకాల అవకాశాలు తీసుకోవచ్చు. ఎటువంటి మేధావుల ఆలోచనలు తీసుకోకుండా ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా 8 కోట్ల రూపాయలు వృధా కొట్టడం అనేది కరెక్ట్ కాదు. దీంతో పాటు పక్కన ఉన్నటువంటి కొన్ని ఏళ్ల క్రితం కట్టినటువంటి పంపింగ్ వెల్ రోడ్ చెక్ డ్యామ్ను కూడా కూలగొట్టారు. కానీ మేము కోరేది ఏంటంటే అసలు 3 టౌన్ ప్రజల పట్ల మీకు ఏంటి, మీ వైఖరి ఏంటి, ఇక్కడున్న ప్రజలు మీకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇప్పుడు ఆల్రెడీ ఎల్లినో వస్తుంది, వర్షాభావ పరిస్థితి వస్తుంది, ఈ టైంలో కూలగొట్టడం మరీ దుర్మార్గం. కానీ దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారు అని ఖచ్చితంగా చెప్పాలి. అధికారులతోటి ఖచ్చితంగా కమిటీ వేయాలి, లేకపోతే మరింత ఉధృతంగా 3 టౌన్ సంబంధించి అన్ని పార్టీలు కలుస్తాం, అన్ని పార్టీలు కలుపుకొని ఉధృతంగా చేయబోతున్నాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై. మీరేమో అశాస్త్రీయంగా కట్టారని వాళ్ళు చెప్తున్నారు, దీనికి కారణం వరదలకు కారణం ఇదేనని కూల్చివేస్తారని చెప్తున్నారు. ప్రజాధనం వృధా అయింది, మీరు దీనిపై ఏం చెప్తారు? మీరు అడ్వకేట్గా ఉన్నారు, మీరు దీనిపై ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ధ్వంసం చేయడం అలవాటు, విధ్వంసం చేయడం అలవాటు. బీఆర్ఎస్ పార్టీకి నిర్మాణం చేయడం అలవాటు, ప్రజలకు నీళ్ళు ఇవ్వడం అలవాటు, ప్రజల ఆకలి తీర్చడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటు, బీఆర్ఎస్ పార్టీ వృత్తి. ఇవాళ ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా ఇవాళ ప్రకాష్ నగర్ చెక్ డ్యామ్ని కూల్చివేయడం జరిగింది. ఈ ప్రకాష్ నగర్ చెక్ డ్యామ్ అనేది 3 టౌన్ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కోసం, తాగునీరు ఇవ్వడం కోసం, అంతేకాకుండా ఖమ్మం, రూరల్, ముదిగొండ తదితర ప్రాంత రైతాంగానికి, వ్యవసాయానికి సాగునీరు అందించడం కోసం ఇవాళ చెక్ డ్యామ్ నిర్మాణం చేశారు. ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి భారతదేశ చరిత్రలో చెక్ డ్యామ్ని కూల్చడం అనేది మొట్టమొదటిది ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలోనే చెక్ డ్యామ్ కూల్చారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైంది, ఇది పౌర హక్కులకు, ప్రజా హక్కులకు వ్యతిరేకమైంది. దీనిపైన మా పార్టీ శ్రేణులతోటి, నాయకులతోటి, 3 టౌన్ ప్రాంత ప్రజలతోటి విచారించి చట్టాన్ని పరిశీలించి వీళ్ళందరినీ శిక్షించడం కోసం, చట్టపరంగా శిక్షించడం కోసం, అవసరమైతే మానవ హక్కుల కమిషన్లో కేసు వేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెక్షన్ సెల్ పక్షాన కృషి చేస్తాం. అదేవిధంగా లోకాయుక్తలో కూడా ఏదైతే ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా, ప్రజల ఆకలి తీర్చాల్సిన ప్రభుత్వం ఇవాళ విధ్వంసంగా కూల్చివేయడం అనేది ఇది ప్రజల హక్కులకి భిన్నమైంది. కాబట్టి అవసరమైతే లోకాయుక్తలో కూడా కేసు వేసి వీళ్ళ చట్టపరంగా శిక్షించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఖమ్మం నగరానికి
ఖమ్మం నగరానికి భూగర్భ జలాలు ఖమ్మం నగరం భూగర్భ జలాలు పెంచడానికి ఖమ్మం 3 టౌన్ తో పాటు ఇటు గుర్రాలపాడుకు వ్యవసాయానికి సంబంధించిన బోర్లు సైతం భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు ప్రకాష్ నగర్ వద్ద 7.45 కోట్లతో బ్రిడ్జి నిర్మించామని దాన్ని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా కూల్చివేశారని దీనిపై ఎంతవరకైనా పోరాడతామని 3 టౌన్ ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.